నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బివిఎన్ సత్యనారాయణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు బేసిక్‌గా తెలంగాణలో జరుగుతున్నటువంటి కొత్త రాజకీయ రగడ అందరికీ తెలిసిందే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎత్తుకున్నటువంటి ఈ తెలంగాణ అనే వాదన ఏదైతే ఉందో కొత్తగా ఆయన మీద కేసులు పడిన తర్వాత తెలంగాణ కొత్తగా గుర్తొచ్చినట్టు ఆయన ఈ మధ్య కాలంలో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు నేను సార్? నేను డాక్టర్ బిఎన్వి సత్యనారాయణ. సార్. సో ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అమ్మా. సూపర్ సార్. మేము గత 30 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళం. సార్. పోరాడాం, సాధించుకున్నాం. హ్మ్. సామాజిక, ఆర్థిక, రాజకీయ తెలంగాణ కావాలనుకున్నాం. హ్మ్. ఎంతో మంది బలిదానాలు చేశారు దానికోసం. హ్మ్. కళాకారులేంటి, కవులేంటి, గాయకులు, యువత, ప్రత్యేకంగా విద్యార్థి లోకం, ఎంప్లాయీస్ అందరూ కలిసి, దీంట్లో ఒక హీరో ఎవడూ లేరమ్మా. హ్మ్. అందరూ తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం లేచిన దాంట్లో అందరూ సమిధులుగా మారి మనం తెలంగాణను సాధించుకున్నాం. అవును. దీంట్లో సమైక్యవాదులు తూట్లు పొడిచారు, ఎంతో మంది బలిదానాలు చేశారు. సరే, దీనికి తల ఒగ్గి మనం తెలంగాణ సాధించుకున్నాం. హ్మ్. గర్వంగానే ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ తెలంగాణలో రాజకీయంగా మనం తెలంగాణ సాధించుకున్నాం. హ్మ్. మరి సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ సాధించుకున్నామా అనేది ఒక ప్రశ్న. హ్మ్. సరే, మనం ఇతర రాష్ట్రాలు, ఇప్పుడు మనకి తెలంగాణ వచ్చి 12.5 సంవత్సరాలు అయిందమ్మా. అవును. అంటే ఒక పుష్కర కాలం అయింది. అవును. ఇంకా పర రాష్ట్రాల వాళ్ళని, వేరే వాళ్ళని దుమ్మెత్తిపోయటంలో నాకు అర్థం కనిపించట్లా. అది సబబుగా ఎక్కడైనా అనిపిస్తుందా? అంటే ఇప్పటికి గూడా ఎన్టీఆర్ విగ్రహాలవి తెలంగాణలో ఏ రకంగా పెడతారు? అ అ అ అసలవి ఎలా పెడతారో మేము చూస్తాము. అలాగే ఆంధ్రులు ఇక్కడ అసలు ఎలా ఉంటారు? ఇప్పటికి వాళ్ళ పాలనే ఇక్కడ కొనసాగుతుంది. ఈ ఇన్‌సెక్యూరిటీ మాటల్ని మీకు అంటే వీటిని ఏ అని రకంగా ఒక చూడొచ్చంటారు? ఉద్యమకారుడిగా మేమేమన్నామంటే అమ్మా, హ్మ్. మా తెలంగాణ మాకు కావాలి. హ్మ్. రాజకీయ దోపిడీ, ఆర్థిక దోపిడీ ఉండకూడదు. హ్మ్. మమ్ము మేము పరిపాలించుకోవాలా అన్నాం. అవును. ఇంకోటి కూడా మాట్లాడినాం. హ్మ్. ఏమనంటే, హ్మ్. పొట్ట చేతి పట్టుకొని వచ్చి హ్మ్. బతికేట వాళ్ళతోటి మాకు సంబంధం లేదు. హ్మ్. వాళ్ళెక్కడైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం తెలంగాణ రాష్ట్ర వాళ్ళు పరిధి దాటి హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. హ్మ్. అవును. ప్రాంతీయతత్వం లేదు. అవును. కానీ మా తెలంగాణ మాకు పరిపాలించుకోవటానికి మేము తెలంగాణ సాధించుకున్నాం. హ్మ్. నేను చాలా విస్మయం చెందుతున్నామ్మా. నేను ఉద్యమకారుడిగా నేను హ్మ్. 2004లో నేను అప్పటి టీఆర్ఎస్ తరపున నేను ఎంపీగా కూడా పోటీ చేశాను. సూపర్ సార్. సో, మేము గత 30 సంవత్సరాలుగా ఉన్నాం. తెలంగాణ కోసం కోట్లాడినాం, కాట్లాడినాం, హ్మ్. హ్మ్. సాధించుకున్నాం. హ్మ్. ఇప్పటి తెలంగాణకి మనము ఏమి చేయగలుగుతున్నాము? పరదోపిడీ ఆగింది. హ్మ్. స్వజాతి దోపిడీ మొదలైంది. హ్మ్. తొలి ఉద్యమం, మలి ఉద్యమం హ్మ్. 2 కూడా ఫెయిల్ అయినాయని నా భావన. హ్మ్. తుది ఉద్యమం మొదలవ్వాలి. హ్మ్. కాదమ్మా, నేనొక విషయం అడుగుతా. చెప్పండి సార్. దోపిడీకి తరతమ భేదం ఉందా? ఉండదు గదా! ఏదైనా దోపిడీయే గదా! దోపిడీదారుల్లో ఇంకా దాన్ని తన, మన, ఆంధ్ర, తెలంగాణ అనేది ఉండదు ఏముంటుంది గదమ్మా! ఇందులో? మన తెలంగాణ వాడు 5 మర్డర్‌లు చేసి సపోజ్ నేనంటున్నా. హ్మ్. మర్డర్ చేసి ఆర్థిక దోపిడీ చేస్తే మనం హ్మ్. కొమ్ము కాస్తామా? హుహు. సాటి తెలంగాణ వాడికి చేయటం అది మనది కాదు. హ్మ్. కానీ భాష, మాతో పాటు ఉన్న ఉద్యమకారుల అందరి మీద నాకు గౌరవం ఉన్నది. హ్మ్. కానీ ఇది ఎట్లా పెడదోవ పడుతుంది అంటే, హ్మ్. 12.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పరవాళ్ళ మీద నింద, హ్మ్. పరదాస్తికం మీద హ్మ్. ఇంకా ప్రజలు మీరు ఉద్యమం చేయండి చూద్దాం వస్తారేమో. హ్మ్. తెలంగాణ సాధించుకున్నాం. హ్మ్. మనమేమి చేయాలి? ఆర్థికంగా దోపిడీ అవుతుంటే అరికట్టాలి. సామాజికంగా మన తెలంగాణని తల ఎత్తుకునేటట్టు నిలబడాలి. హ్మ్. హ్మ్. ఆ భాష ఏంటో, అదేం భాష నాకు అర్థం కాదు. హ్మ్. ఇప్పుడు భాష మాట్లాడేటప్పుడు ఒక పెద్దవాళ్ళుగా కొద్దిగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి. ఎవడైనా మాట్లాడాలి. చిన్నవాడిని కూడా గౌరవిస్తాం మనం. అవును. చిన్నవాడిని మనం ఏమంటాం? అన్న అంటామా? అనమా? అంటాం. తెలంగాణలో. చిన్నమ్మాయిని ఏమంటాం? మా అక్క అంటాం. అవును. ఇప్పుడు కవితక్క, నా వయసు 65 సంవత్సరాలు. సార్.
కవితగా అంటాం గౌరవంగా. మన సంస్కృతిని మనం రక్షించుకోవాలి. పరదేశాల మీద, రాష్ట్రాల మీద నింద మోపేప్పుడు ఏదైనా కానియండి, నేను కాదంటలేదు. కానీ ఆ భాష మీరు పబ్లిక్‌గా ఉన్నారు కాబట్టి, మేము బాజాప్తాగా పబ్లిక్‌గా, పర్సనల్‌గా మాట్లాడతామంటే, నిన్ను పర్సనల్‌గా మాట్లాడితే ఊరుకుంటావమ్మా నువ్వు? సార్. నువ్వు రాజకీయంగా ఇప్పుడు ఉద్యమకారులన్నారు, ఉద్యమాలు చేశాం. మరి నిన్ను పర్సనల్‌గా మాట్లాడితే ఊరుకుంటారా? హ్మ్. హ్మ్. పర్సనల్ కాదిక్కడ. హ్మ్. తెలంగాణని ఎలా మనం రక్షించుకోవాలి? హ్మ్. తెలంగాణ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? హ్మ్. అన్న దాని మీద డిబేట్‌లు చేయండి. హ్మ్. స్వజాతి అంటే మన తెలంగాణల యొక్క దోపిడీ అని అరికట్టండి. హ్మ్. ఇది నినాదం కావాలి గానీ, నేను ఒక విషయం అడుగుతానమ్మా. నిన్న నేను ఒక సభలు, సమావేశాల్లో నిన్న ఒక మన ప్రెస్ క్లబ్‌లో మనం పాషం యాదగిరి గారు, పృథ్వీ, విమలక్క ఈళ్ళందరూ ఒక టాపిక్ మీద మాట్లాడారు నిన్న. ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది. జరిగిందమ్మా. హ్మ్. కానీ అది నేను చూశాను, చాలా బాధపడ్డా. హ్మ్. ఏంటి ఉద్యమకారులు ఎటు పోతున్నారు? హ్మ్. ఏ విషయం మీద మాట్లాడుతున్నారు? హ్మ్. నేను ఒకటి కళ్ళు అంటే మీకు ఒక విషయం చెప్పగలను. ఎవరి మీద మీరు ఈళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారంటే, పవన్ కళ్యాణ్. నాగేశ్వర్ అనే ఒక రాజకీయ, సామాజిక విశ్లేషకుడి మీద పెట్టారు. హ్మ్. హ్మ్. ఈయన నాగేశ్వర్ అనేవాడు నా సబ్ జూనియర్. హ్మ్. మేమంతా ఒకటే. అందరం సార్. లెఫ్టిస్టులమే. హ్మ్. హ్మ్. నాగేశ్వర్ గత 20 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా మారిపోయాడు. ఇంత క్రితం నాగేశ్వర్ కాదు. హ్మ్. ఒక వర్గానికే, ఒక వాళ్ళకే కొమ్ము కాస్తూ వచ్చాడు. హ్మ్. ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచాడమ్మా. హ్మ్. మేము గెలిపించాం హ్మ్. గ్రాడ్యుయేట్స్‌గా. శభాష్! సార్. సార్. మంచోడు ఉన్నాడు, చేశాడని. హ్మ్. హ్మ్. రెండోసారి వచ్చాడు. హ్మ్. రెండోసారి రిక్వెస్ట్ చేస్తే కూడా గెలిపించాం. హ్మ్. మూడోసారి కూడా నేను గెలుస్తాను, నేను పార్టిసిపేట్ చేస్తానంటాడు. హ్మ్. అంటే ఏదేమైపోయింది? రాజకీయంగా ఒక వ్యసనం అయిపోయింది. హ్మ్. సరే ఓడించాం, ఓడగొట్టాం అది వేరే విషయం. హ్మ్. నాగేశ్వర్ అనేవాడు ఆయన సార్. ఈ రోజు వరకు ఆయన సమైక్యవాది. హ్మ్. ఏ రోజు ప్రజా ఉద్యమంలో పాల్గొనలా. హ్మ్. ఇది మీకు తెలుసా? నాకు తెలుసు. అందరికి తెలుసు కదా! అది జగమెరిగిన సత్యం బేసిక్‌గా. మరి ఒక సమైక్యవాది గురించి మీకు కాన్ఫరెన్స్ ఏంటమ్మా? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. హ్మ్. తప్పు చేస్తే పోలీసోళ్ళున్నారు. చట్టం ఉంది. న్యాయం ఉంది. హ్మ్. నువ్వు ఇక్కడ తప్పు చేసి మొన్న ఏదో ఒక అడ్వొకేట్ మర్డర్ జరిగిందమ్మా. అవును. వాళ్ళు గోవాలో పోయారు. అవును. గోవాలో అరెస్ట్ చేసి తీసుకురాలేదా? అవును. చట్టం తన పని తను చేసుకోదా? ఆబ్వియస్‌గా చేస్తుంది సార్. అయితే మరి ఇక్కడ ఆయన ఇక్కడ మనం మాట్లాడిన మెయిన్ విశ్లేషించాల్సింది ఏంటంటే బేసిక్‌గా హ్మ్. ఆయన చేసినటువంటి విశ్లేషణ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ అండ్ మోడీకి సంబంధించినటువంటి ఒక సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ అంటే జగన్ విషయంలోని తీసుకొస్తూ అక్కడ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మోడీకి కానీ, మోడీకి కానీ, పవన్ కళ్యాణ్‌కి కానీ జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది చెప్తే మోడీ గారు చెప్పాలి. లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. వాళ్ళిద్దరూ చెప్పలేనిది ఈయన విశ్లేషిస్తే అది ఎలా అథెంటికేషన్ అవుతుంది చెప్పండి? ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని ఒక గ్రీన్ రూమ్ తయారు చేసుకొని, ఒక యూట్యూబ్‌ని తయారు చేసుకొని ఊహించి చెప్తాడు. హ్మ్. ఊహించి చెప్పి హ్మ్. అది వేరే విషయాలైతే ఊహించి చెప్పి ఇంకేదన్నా చేయొచ్చు. హ్మ్. కానీ ఒకళ్ళ మీద ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు, ఒకడిని ఇంకొకడి మీద అతని యొక్క క్యారెక్టర్‌ని అససినేషన్ చేసేటప్పుడు నీకు ఆ రైట్ లేదు. హ్మ్. హ్మ్. అది నిజమని ఈళ్ళిద్దరు గాని చెప్పగలిగితేనే ఈయనేమన్నా నాగేశ్వరరావు గారు ఆయన సోఫా కింద ఉన్నది విన్నాడా? హ్మ్. సరే తప్పు తప్పే. నేను కాదంటలేదు. హ్మ్. ఆ తప్పుకి చట్టాలున్నాయి. హ్మ్. వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. మరి దాంట్లో మన ఉద్యమకారులు, మనతోటి పనిచేసిన ఈ ఉద్యమకారులు, హ్మ్. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకి, హ్మ్. మన తెలంగాణ వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక పరిస్థితులను పక్కకు నెట్టేసి, హ్మ్. దాని గురించి ఏమీ మాట్లాడుకోకుండా, హ్మ్. ఉద్యమకారులు ఎంతో మంది ఈ రోజు వరకు గుర్తింపబడలేదమ్మా. హ్మ్. అసువులు బాసారు ఈ తెలంగాణ కోసం. హ్మ్. వాళ్ళ పేర్లు లిస్ట్ గూడా ఇగ ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వంతో సాయం చేపిచ్చలా. హ్మ్. అది వదిలిపెట్టి ఎవడో సమైక్యవాది కోసం పోరాటం ఏంటమ్మా? నాగేశ్వర సమైక్యవాది కాదా? ఇప్పుడు వీళ్ళంతా అంటే ఎత్తుకున్నారు కదా! ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక తెలంగాణ వ్యక్తి. తెలంగాణ గడ్డ మీదకొచ్చి ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? ఇంకా మచిలీపట్నంలో కానివ్వండి, లేకపోతే కాకినాడలో కానివ్వండి, కేసులు ఫైల్ అవ్వడం ఎంత వాస్తవమో, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం ఎంత వాస్తవమో, బట్ పోలీసులు గూడా ఇంకా నోటీసులు ఇవ్వలేదు, ఎంక్వైరీకి పిలవలేదు.
పిలవలేని పక్షంలో ముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేనే అన్నట్టు భుజాలు తడుక్కుంటూ పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటల్ని కూడా పట్టుకొని అవి మా గురించి అన్నారని ముందుగానే వీళ్ళు విశ్లేషించేసుకొని అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం. ఎస్, ఆయన్ని ఇప్పుడు తెలంగాణ వాదులంతా కూడా మా వ్యక్తి అని ఓన్ చేసుకోవడం అంటే అది తప్పే కాదు. అండ్ నిజంగానే ఎవరన్నా మాకు మింగుడు పట్టలేదమ్మా ఆ విషయం. సార్ ఆశమి యాదగిరి గారితో కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడండి. పృథ్వీతో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. విమలక్కతో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఉమ్, అసలు మీరు ఎంచుకునే టాపిక్‌లేంటి? మీరు మాట్లాడే భాష ఏంటి అక్కడి నుంచి? ఉమ్, ఎవరో పర్సనల్ విషయాలు తీసుకొని పిచ్చి ఉమ్. పిచ్చిగా అంటే చాలా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. అంటే ఆ ఒక భాష ఏంటి? జర్నలిస్ట్‌లని చెప్పుకునే వాళ్ళు ఈరోజు యెస్, వీళ్ళంతా సమాజంలో ఇంత పేరు పొందినటువంటి జర్నలిస్ట్‌లు పర్సనల్ అలిగేషన్స్ చేయడం అది జర్నలిజంకి కరెక్టే అంటారా? అది ఎథిక్స్, మోరల్స్‌కి 100కి సంబంధించింది 100 అంటారా? ఇది జర్నలిజం ముసుగులో ఉండి మాట్లాడుకోవటం అమ్మా. నిజమైన జర్నలిస్ట్ ఎవడు అలా మాట్లాడరు. ఇప్పుడు భాషని డిప్యూటీ పవన్ బ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా హీరో కావచ్చు. ఇప్పుడు కూడా సినిమా హీరో కావచ్చు. బట్ ఆయన ఒక స్టేట్‌కి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకొని ఇతనికి 3 పెళ్లిలు అయిన వ్యక్తికి అసలు ఉప ముఖ్యమంత్రి హోదా ఎలా ఇస్తారు అని ఇ మాట్లాడడం పాషం యాదగిరి లాంటి వాళ్ళు. ఆయన ఎప్పుడో ఎన్టీఆర్ కన్నా ముందున్నటువంటి వ్యక్తి ఆయన. అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో మందితో పనిచేసి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు సార్? 100కి 100% తప్పమ్మా. భాష్యం యాదగిరి లాంటి ఒక వ్యక్తికి, ఒక తెలంగాణ ఉద్యమకారుడు హ్మ్. అతని క్యారెక్టర్‌ని తక్కువ చేసుకొని ఈ విధంగా మాట్లాడటం అనేది అసలు, అసలు ఏదన్నా జరిగితే మాట్లాడొచ్చు. హ్మ్. జరక్కోకుండానే ఊహించుకొని అరే! హ్మ్. జరిగిన విషయాలకి తెలంగాణ సంపద దోపిడీకి ఆవిరైపోతుందండి. హ్మ్. తెలంగాణ ప్రజలకి తెలంగాణ సెపరేట్ అంటే జియోలాజికల్‌గా బోర్డర్స్ నిర్ణయించినంత మాత్రాన అది తెలంగాణ కాదు. హ్మ్. సామాజిక ఆర్థిక తెలంగాణకి మీరు చేస్తున్న పనులేంటి చెప్పండి నాకు? హ్మ్. 12.5 సంవత్సరాలయింది. బీఆర్ఎస్ తరపున, టీఆర్ఎస్ తరపున కేసీఆర్ మహా ఉద్యమం. కేసీఆర్ ఒక్కడే చేస్తే రాలేదమ్మా ఈ ఉద్యమాలు. హ్మ్. ప్రతి ఒక్క రక్తం బిందువుతోటి ఈ తెలంగాణ ఏర్పడింది. దాదాపు 1200 మంది బలిదానాలు ఇస్తే తప్ప ఏర్పడలేని తెలంగాణ ఇది బేసిక్‌గా. ఎంతమంది అంతమంది ఆత్మ. ఎంతమంది మీ దగ్గర లిస్ట్ ఉందో చెప్పండి? ఎంతమందికి మీరు ఈ ప్రభుత్వం ఆసరా కల్పించింది చెప్పండి? హ్మ్. ఒక 10 మంది పట్టుమని 10 మంది కాదు ఉద్యమకారులు. హ్మ్. ఇలా ఇంత అసూలు వాస్తు ఇంత ప్రాణత్యాగాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది. హ్మ్. అటువంటి తెలంగాణని హ్మ్. టీఆర్ఎస్ టైంలో హ్మ్. 10 సంవత్సరాలు హ్మ్. ఆయన హ్మ్. స్వజాతి అంటే తెలంగాణ వాడి తెలంగాణ ముసుగులో హ్మ్. సంపదంతా ఆవిరైపోయిందే. హ్మ్. ధనిక రాష్ట్రం పేద రాష్ట్రంగా మారిపోయిందే 10 సంవత్సరాలు. హ్మ్. దాని గురించి ఎవరు ప్రశ్నించరా? హ్మ్. ఇప్పుడు కూడా దోపిడీ జరుగుతున్నది. దాన్ని అరికట్టరా? హ్మ్. ఎన్నో అంశాలు. సాటి తెలంగాణ వాడికే చెప్తున్నాను. సార్. తెలంగాణ వాడు ఈరోజు 2014 కంటే ముందు ఎలా ఉన్నాడో హ్మ్. అదే విధంగా ఉన్నాడు. హ్మ్. 2014లో దోపిడీ అనేది హ్మ్. కొన్ని ప్రాంతాలకే పరిమితమైందమ్మా. హ్మ్. హ్మ్. ఏదో హైదరాబాదో, చుట్టుపక్కలో ఆ కాంట్రాక్ట్‌లో, ఈ కాంట్రాక్ట్‌లో దోపిడీకి గురైంది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రతి గ్రామంలో దోపిడీ గురయ్యి ఏర్లైపోతుంది. హ్మ్. వాటిని అరికట్టి హ్మ్. తెలంగాణ అస్తిత్వాన్ని హ్మ్. నిలపాలి అని నడుం కట్టి తెలంగాణ ప్రజల కోసం పోరాడాలి గాని, హ్మ్. ఏమి టాపిక్కులమ్మా నాకర్థం కాదు. రౌండ్ టేబుల్ సమావేశాలు. అసలు మిమ్మల్ని ఎవరైనా నిర్దేశించారా? హ్మ్. మిమ్మల్ని ఎవరైనా ఇట్లా మాట్లాడాలని ఆదేశించారా అని అడుగుతున్నా నేను. హ్మ్. అది ఎవరన్నా కూడా సార్. ఆదేశాలతోటి మీరు మాట్లాడుతున్నారా? అదొకటే సార్. ఇక్కడ ఇంకొకటి ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి కూడా అంటే ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అసలు అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏ రకంగా శంకుస్థాపన ఏ రకంగా పెడతారో, ఏ రకంగా ఆవిష్కరిస్తారో మేము చూస్తామని చెప్పేసని నిన్న శపథాలు చేయడం జరిగింది. రైట్, అయితే చెప్పండి సార్ బేసిక్‌గా ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్‌లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అది. అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చెప్పేసని. ఓకే. ఒక రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఆ హామీని ఈ రోజు నెరవేర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అయితే దీన్ని ఆపే హక్కు బేసిక్‌గా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోక ముందు ఎన్టీఆర్
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. అలాంటి ఆయన్ని పట్టుకొని ఈ రోజు అంటే చనిపోయినటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు తెలంగాణ వాళ్ళు ఈ రకంగా అంటే తెలంగాణలో ఉన్నవాళ్ళు ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు, జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈ రకంగా మాట్లాడడాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? తెలంగాణ అనే వాడమ్మా బయటోడు అడిగితే నోట్లో అన్నం తీసి పెడతాడు. హ్మ్. అతను బ్రతుకు తెలంగాణ వాడి బ్రతుకు ఎప్పుడూ కూడా అసలు దోపిడీ ఇది గురించి. తెలంగాణ వాదనే అంటారా చెప్పండి? అదే తెలంగాణ సాటి తెలంగాణ వాడు ఎవడూ కూడా హ్మ్. పక్కవాడు ఇబ్బంది పడితే సహించడు, నోట్లోంచి తీసి పెడతాడు. హ్మ్. ఎన్టీఆర్ అనేవాడు ఒక జాతీయ నాయకుడు. హ్మ్. రాష్ట్రం ఇప్పుడు పూర్వాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు. హ్మ్. ఆయన దేశ నాయకుడు. ఆయన నేషనల్ లీడర్. హ్మ్. ఆయన వ్యవస్థలోనే కదా నువ్వు కోరిన మండల వ్యవస్థ వచ్చింది. హ్మ్. పట్వారీ రద్దయింది. హ్మ్. ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్న పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది ఎవడో? హ్మ్. నిజాం కాలం ఎన్టీఆర్. నుంచి వస్తుంది. రద్దు చేసింది ఎవడో? ఎన్టీ హ్మ్. రామారావు. హ్మ్. అది ఒక్కటి చాలు కదా నీకు. హ్మ్. ఆయన వ్యక్తిగా కాదు, దేవుడిగా పూజించడానికి అది చాలదా? హ్మ్. ఆయన విగ్రహం తీసుకొచ్చి పెడతానంటే నీకేం నొప్పి? హ్మ్. అంటే ఎన్టీఆర్ పుట్టిన ఊరిని నువ్వు బేసిక్‌గా తీసుకుంటావా? హ్మ్. నీ తెలంగాణకి ఎంత చేసిండు? హ్మ్. పట్వారీ. ఓకే. ఆంధ్రప్రదేశ్‌కి చేసిండు, అందరికి చేసిండు. హ్మ్. దానివల్ల ఎంతమంది తెలంగాణ వాసులు లబ్ధి పొందారు? హ్మ్. ఆయన జాతీయ నాయకుడు. జాతీయ నాయకుడి విగ్రహాలని అంటే నువ్వు తెలంగాణ అనే రాష్ట్రాన్ని గిరిగీసుకొని ఇక్కడే బతుకుదాం అనుకుంటున్నావా? అంటే ఎవరు ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని దాటకూడదా? హ్మ్. నీ సంపద నీదే. నీకు నువ్వే బతుకుతావా? పిల్లల్ని పెళ్ళిళ్ళు ఇచ్చుకొని పుట్టి పెళ్లి చేసుకోవా? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక అబ్బాయికి పెళ్లి కుదిరినా, అమ్మాయికి పెళ్లి కుదిరినా చేసుకోవా? హ్మ్. అంటే ఎవడన్నా లవ్ చేసుకుంటే చేసుకోవద్దా? హ్మ్. ఇదే వాదం అమ్మా నాకర్థం కాదు. అరే నీకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ రక్షించుకుని ఏర్పాటు చేసుకో. హ్మ్. ఏమి ఈ పిచ్చి ప్రగల్భాల పనులమ్మా? అంటే సార్ ఇంకొకటి బాగా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పటికి ఇక్కడ తెలంగాణ తెచ్చుకొని 12.5 సంవత్సరాలు అయినా కూడా ఆంధ్ర పాలకుల పెత్తనమే నడుస్తుంది అనంటే ఎక్కడ నడుస్తుంది? 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ ఏలింది. 2.5 సంవత్సరం కాలం పాటు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి. ఇంక ఎక్కడ ఆంధ్ర వాళ్ళు ఏలుతున్నారంటే ఎందుకు ఈ ఇన్‌సెక్యూరిటీ భావన ఇంకా ఇంకా వస్తుంది? నీకు చేత కాకపోతే పక్క రాష్ట్రం వాడొచ్చి ఏలతాడు. హ్మ్. నీకు చేత కాకపోతే. హ్మ్. తెలంగాణ కావాలన్నావు గదా! హ్మ్. తెచ్చుకున్నాం గదా! హ్మ్. పరిపాలించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. దీన్ని పరిపాలించుకోవాల్సిన బాధ్యత మనది. హ్మ్. దీనికోసం పోరాడాలప్పుడు. హ్మ్. ఇదివరకి ఉన్న పెత్తనాలు బ్రిటిషోడిదా, లేకపోతే ఆంధ్రావోడిదా, పక్క రాష్ట్రం వాళ్ళదా అయిపోయింది. హ్మ్. అయిపోయిన సినిమాని పొద్దాక ఏస్తే జనంలో నీకు పేరు ప్రతిష్టలుండవు. హ్మ్. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే సామాన్య తెలంగాణ వాడు, హ్మ్. "అరే భయ్! నీకు కావాల్సిన నీ తెలంగాణ వచ్చిందిగా. హ్మ్. ఏలుకో సక్రమంగా." వాడి మీద దుమ్మెత్తి పోసి, వీడి మీద దుమ్మెత్తి పోసి యెస్. ఒకటి చెప్తున్నా. సమైక్య నినాదం, సమైక్య పాలన, సమైక్య విధానం. హ్మ్. నినాదం, విధానం, పాలన నేనెప్పుడు హ్మ్. వ్యతిరేకిస్తా. హ్మ్. దానికి బరాబర్ చేస్తాం. హ్మ్. వ్యతిరేకిస్తాం. హ్మ్. కానీ ఈ టైప్ ఆఫ్ దాన్నేమంటారో దానికి కరెక్ట్ వర్డ్ చేతగాక ఏదో మధ్యలో ఓడిందనే టైపులో హ్మ్. అసలకి అంటే అసలకి కేసు బుక్ అయిందా? కేసు బుక్ బాలేదా? అది ఎక్కడ నడుస్తుంది? అసలు నిజంగా పోలీసులు ఎంటర్ అయ్యారా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా మీరు చెప్పినట్టు? హ్మ్. ఏమీ ఇనకోకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సా? అంటే తెలంగాణని వేరే రాష్ట్రం వాడొచ్చి యుద్ధం ప్రకటిస్తున్నప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారు చూడు. హ్మ్. ఆ లెవెల్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒక సమైక్యవాది కోసమా? డైరెక్ట్‌గా అడుగుతున్నా. అంటే ఒక సమైక్యవాదిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా మీరు? అయితే మీకంటే ఇంకో విషయం తెలుసా అమ్మా? చెప్పండి సార్. వీళ్ళకంటే ఎక్కువ తెలుసు నాకు నాగేశ్వర్. హ్మ్. ఓకే. నాగేశ్వరు మొన్న తెలంగాణ ఉద్యమంలో మేమందరం పార్టిసిపేట్ చేస్తే గత 20, 25 సంవత్సరాలుగా హ్మ్. ఒక చోట ఒక మాట అన్నాడు. హ్మ్. ఏంటో తెలుసా? ఈ ఉద్యమం వచ్చేదేందో, పోయేదేందో నాకు తెలీదు గానీ, నా కొడుకు ఇంటర్మీడియేట్ పోయేటట్టు ఉందని. అవును. ఒకప్పుడేమో మేము పోరాడినప్పుడు అప్పుడు పోయింది అకాడమిక్ ఇయరు. హ్మ్. ఇప్పుడు నా కొడుకు ఇంటర్మీడియేట్ పోయేటట్టు ఉందని అన్నాడు. హ్మ్. అటువంటి కొడుకు కోసమా నువ్వు పోరాడుతున్నావు? అటువంటి వాడి కోసమా నువ్వు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్? విమలక్క ఇది పద్ధతి కాదు. విమలక్క ఒక లెఫ్టిస్ట్.
ఒక 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 రేషనలిస్టిక్ థింకింగ్ ఉన్నోళ్ళు అవును. వాళ్ళని పట్టుకొని వాళ్ళ వెంట వీళ్ళు అరే ఎందుకు ఆవేశమైన ప్రసంగాలు చేస్తారు? ఆ భాష ఏంటి అశ్లీలంగా? సినిమా వాళ్ళందరినీ దుమ్మెత్తిపోతావా? హ్మ్. సినిమా వాళ్ళ గురించి ఎంత మాట్లాడాడో భాష యాదగిరి నిన్న విన్నాను నేను. అదేందేమో నాకు అర్థం కాదు. అది సబ్జెక్టా? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నీ తెలంగాణని రక్షించుకో. నీ అస్తిత్వం నువ్వు కాపాడుకో. హ్మ్. వేరే వాడి మీద బురద జల్లటం, వేరే వాళ్ళ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళని దుమ్మెత్తిపోయటం నీ పద్ధతి కాదు. సాటి తెలంగాణ వాడి పద్ధతిగా కాదు. యెస్, నా జోలికొస్తే నేను ఊరుకో. హ్మ్. నేను ఊరుకోను. హ్మ్. నా రాష్ట్రంలో నువ్వు ఏలు పెట్టడానికి లేదు. నువ్వు హ్మ్. ఉద్యోగాలు చేసుకో. హ్మ్. నువ్వేదైనా చేసుకో. హ్మ్. నన్ను పరిపాలించాలి అనే మాత్రం చూడకు. హ్మ్. ఆ విధంగా ఈ జనాలని ఆ విధంగా నడిపించు. హ్మ్. సభలు పెట్టు, సమావేశాలు పెట్టు. హ్మ్. తెలంగాణని ఒక కలిసికట్టుగా ఉండేటట్టు చేయండి మీ ఉద్యమకారులు. మన ఉద్యమకారులు అందరూ చేద్దాం. ఇప్పుడు స్తబ్దంగా 12.5 సంవత్సరాలుగా హ్మ్. మొత్తం కాణి పడేశారు. హ్మ్. ఏ ఉద్యమకారుడికి ఏ విధమైన కార్యాచరణ లేదు. హ్మ్. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి హ్మ్. మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. మనం అంటే ఇంకొకళ్ళ దీన్నిప్పుడు ముందు మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ గొడవ కింద ముందుకు తీసుకెళ్ళాలి అన్న ధోరణిని చూస్తుంటే మీకు ఏ రకంగా అనిపిస్తుంది? ఇక అసలు మైండ్ ఆంధ్ర, సెట్టే కరెక్ట్ అని తెలంగాణ అనిపిస్తుందా గురించి మీకు? నేను మాట్లాడినాము. ఎందుకంటే మన తెలంగాణ మనకొచ్చేసింది. హ్మ్. మళ్ళా చిచ్చు పెట్టి దీన్ని ఆంధ్ర, తెలంగాణ ఉద్యమం చేత్తా ఎవడి మీద చేత్తావు నువ్వు ఉద్యమం? హ్మ్. నువ్వు ఎన్నుకున్న గవర్నమెంట్ మీద చేత్తావా? హ్మ్. ఎవరి మీద చేత్తావు ఉద్యమం? హ్మ్. పక్క రాష్ట్రం వాడు పోయి అక్కడ పోయి ఆ బోర్డర్‌లో పోయి ఉద్యమాలు చేత్తావా? హ్మ్. ఏం చేస్తావు నువ్వు? హ్మ్. ఇప్పుడు చేసినోడినేమో తెలంగాణ రక్షిద్దాం అనుకోని చేసుకున్నోళ్ళనేమో 2014 నుంచి మీరు ఇంకో విషయం తెలీదు. 2014 కంటే ముందు హ్మ్. దోపిడీ అక్కడక్కడ ఉండేది చెప్పాను మీకు. అవును. ఇ ఇది ఎక్కువైపోయింది. హ్మ్. దాన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. తెలంగాణ సంపదని కొల్లగొడుతున్నారు. తెలంగాణని అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దాన్ని హ్మ్. చూడండి. హ్మ్. అంతేగాని హ్మ్. ఇటువంటి చిన్న చిన్న విషయాలు, చాలా జుగుప్సాకరమైన విషయాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏంటమ్మా దీనికోసం? హ్మ్. అది నాగేశ్వర్ కోసం పెట్టడం ఏంటి? హ్మ్. ఈ మిమ్మల్ని ఎవరినైనా ఆదేశించారా? అడుగుతున్నా డైరెక్ట్‌గా. పాశం యాదగిరి గారిని కూడా, పృథ్వీని గారిని కూడా, విమల్ గారిని కూడా అడుగుతున్నా. ఎవరైనా హ్మ్. ఆదేశించారా ఇలా పెట్టమని? హ్మ్. ఎందుకు తొందరపడి పెట్టారు? అయితే టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అఫీషియల్‌గా ఆయన మీద వైసీపీ కండువా కప్పుకున్నట్టు, ఆయనొక పార్టీకి అంకితం చేస్తున్నట్టు కొన్ని ట్రోల్స్ వచ్చాయని, చాలా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారని చెప్పేసని ఇటు తులసి చంద్ కానివ్వండి, లేకపోతే పాషం యాదగిరి గారు కానివ్వండి, విమలక్క కానివ్వండి, పృథ్వీ కానివ్వండి వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. అట్లాంటి విషయాలు ఇప్పుడు ఈ ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవడికి తెలియట్లేదమ్మా. కింద మేము అప్పుడే అందుకని మేము సెంట్రల్ గవర్నమెంట్‌కి మేమంతా కూడా ఇంటలెక్చువల్స్ తరపున రాసినాం. హ్మ్. ఏంటంటే ఇది ఏఐ అయితే ఇది ఏఐ ద్వారా నిర్మితమైనదని కింద రాయమన్నాం. హ్మ్. అది ఒరిజినలా ఏఐ అయినా తెలియకోకుండా హ్మ్. బట్టగాల్చి మీదేసేస్తున్నారు. హ్మ్. అది నిజమేనని నమ్ముతున్నారు. కనుక ఇయన్నిట్లికి కాదమ్మా. ఇది చిన్న పిల్లవాడు ఒక చిన్న పిల్లవాడు ఇంకో చిన్న పిల్లోడు బొమ్మ ఎత్తుకెళ్ళిపోతే, ఆ హ్మ్. టాయ్ ఎత్తుకెళ్తే హ్మ్. ఈడు పోయి ఏడవటం, హ్మ్. వాడి మీద పడి కొట్టటం. ఇది కాదు. వి ఆర్ ఇంటలెక్చువల్స్. 30 సంవత్సరాలు వీడి తెలంగాణ కోసం పోరాడినోళ్ళం. హ్మ్. మన భావితరాలకు బాటలెయ్యాలి అంటే, వాళ్ళు మంచిగా, సౌఖ్యంగా, ఆనందంగా ఉండాలి అంటే సంపదను కొల్లగొట్టటం ఆపిచ్చాల. హ్మ్. నీతి నిజాయితీలతో పరిపాలించే నాయకుల్ని ఎన్నుకోవాలి. హ్మ్. ఇది మన తెలంగాణ. నీ ఇల్లును నువ్వు శుభ్రం చేసుకోవాలి. హ్మ్. పక్కోడి ఇల్లు మీద ఎంతకాలం పడి ఏడిస్తే ఉపయోగం ఏముంది చెప్పు? నీకు ఇచ్చేసిండు కదా నీది ఇల్లు. హ్మ్. నువ్వు బాగు చేసుకోవాలి గదా! హ్మ్. కానీ నిన్న సాయంత్రం నుంచి నేను బాధపడుతున్నామ్మా. సార్. నేను వీళ్ళతో మాట్లాడేద్దాం అనే దాంట్లో గూడా నేను ఉన్నాను. హ్మ్. నిన్న హ్మ్. ఈవెనింగ్ నేను ఇది జరిగిందని నేను విన్నా. హ్మ్. ఓకే. నాకొచ్చినియి. విజువల్స్ నాకు పంపించారు. హ్మ్. కనుక ఇట్లా మాట్లాడటం హేతుబద్ధత కాదమ్మా. సాటి తెలంగాణ వాడిగా చెప్తున్నా. ఉద్యమకారుడిగా చెప్తున్నా. హ్మ్. ఓకే అమ్మా. దీన్ని గురించి నేననేదేంటే నువ్వు ఏదైతే సమైక్యవాదుల మీద నువ్వు దుమ్మెత్తి పోస్తున్నావో, హ్మ్. ఒక సమైక్యవాదికి నువ్వు ఏది అండగా ఉంటున్నావు. హ్మ్. అది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి, హ్మ్. యూట్యూబ్‌లో కూడా కాదు. హ్మ్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ముప్పు ముంచుకొస్తుంది. తుఫానొస్తుంది, హరికేనొస్తుంది. అదేంటంటే నాగేశ్వరన్ని అరెస్ట్ చేయొచ్చు. హ్మ్. చెయ్యొచ్చు. ఊహాగానాలు ఇయన్నీ పెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టటం అంటే చాలా బాధగా ఉందమ్మా. నీ ద్వారా చెప్పటం కూడా
నాకు బాధగా ఉంది. వాళ్ళకి ఉద్యమకారుల మీద, వాళ్ళకి మీద నాకు గౌరవం ఉంది. ఉమ్, కనుక ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడమని నా సలహా. మళ్ళా నువ్వు సమైక్యవాదుల కోసమే పోరాడితే నీకొక దండం. అంతకంటే చేయగలిగింది ఏమి లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. సో ఇది తెలంగాణ ఉద్యమకారులు బివిఎన్ సత్యనారాయణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.